హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికి గాను ముందుగా పొడి మసాలా పట్టుకుందామండి. దానికి ధనియాలు, లవంగాయలు, చెక్క, అలాగే స్టార్ పువ్వు, ఒక బిర్యానీ ఆకు, ఇవి మొత్తం ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలండి. తర్వాత చికెన్లో సాల్ట్, పసుపు వేసి ఈ విధంగా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా చూపించాం కదా మీకు పొడి మసాలా, అది ఈ విధంగా పొడి పట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టి ఫ్రైకి తగినంత ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కగానే ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసుకున్నాను. ఇవి ఒక మాదిరిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ మాత్రం వేసుకుని ఫ్రై చేయాలండి. మళ్ళీ సరేనా, చూద్దాము. కంపల్సరీగా నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, అయినా సరే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఫర్దర్గా కొంతమందికి ప్రమోట్ అవుతుంది. కొత్తగా చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ అనేది వేసుకున్నాను. మీరు గమనించే ఉంటారు. ఇవి మొత్తం కూడా కలిసి ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసినాక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ సిమ్లో ఫ్రై అవనివ్వాలండి. అల్లం బాగా ఫ్రై అయితేనే కూర అనేది మంచిగా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ముందుగా పట్టుకోవద్దండి, అప్పుడప్పుడు పట్టుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఫ్రై అయిపోయి చక్కగా మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, పసుపు ఉప్పు వేసి ఆ చికెన్ అన్నది దీంట్లోకి యాడ్ చేసుకుందాము. చికెన్ చక్కగా ఉడికిపోయిందండి, కాబట్టి ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ ఉల్లిపాయ మొత్తం కూడా చికెన్కి పట్టే విధంగా ఈ విధంగా కలిపేసుకుందామండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఫ్రై అవ్వాలి. తర్వాత 2 స్పూన్స్ కారము, అలాగే ముందుగా పట్టుకున్న గరం మసాలా వేసానండి. కారం వేయడం అన్నది కొంచెం స్కిప్ అయింది, దయచేసి క్షమించాలి మీరు, సరేనా. మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని చక్కగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వండి. సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే అడుగు పడుతుంది ఫ్రై అన్నది. ఇట్లా 2 మినిట్స్ అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలండి. వేసుకొని కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేసాను, ఎందుకంటే ఫైనల్గా కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అన్నది మనకి ఫ్రైకి బాగా తెలుస్తుందండి, సరేనా. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై ఈజీగా చాలా తక్కువ టైంలో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిందా? నేను చూపించిన విధానం కానీ చెప్పిన విధానం కానీ నచ్చితే కనుక కంపల్సరీగా నా వీడియోస్ అన్నీ ఫాలో చేయండి, సరేనా. మీకు నచ్చితే నా వీడియో మీ చెప్పిన విధానం నచ్చిన లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో.